ఈ ఊళ్ళో ఉంటే ఇంకెన్ని ప్రాణాలు పోతాయి. ఇలాంటి వాడిని ఊళ్ళో నుంచి కూడా తరిమియాలి. ఇలాంటి ఎవరు ఊళ్ళో ఉండకూడదు. ఎట్టోడు సావే కడతాడు. ప్రశాంతంగా సత్య స్వేచ్ఛ కూడా నాకు లేదు. ఇప్పుడేంటి ఇదంతా చూసి నన్ను ఆపాలనుకుంటున్నావా? నిన్ను నేను ఆపడానికి రాలేదు, నీ సావు గల కారణమేంటో తెలుసుకోవడానికి కూడా రాలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, నువ్వు చనిపోయి నీ తల్లిదండ్రులు బాధ పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. లేదా నువ్వు చనిపోయి ఏమైనా సాధిస్తావంటే నేను నిన్ను ఆపను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? నీ ఆత్మహత్య గల కారణం ఏంటి? నా కోసం తెలుసుకునే ముందు నా ఊరు కోసం తెలుసుకోవాలి. ఇదే మా ఊరు. చుట్టూ ప్రేమనురాగాలు, కష్టాల్లో తోడొచ్చే స్నేహితులు. మా పల్లెటూరులో ఇల్లు అతుక్కున్నొచ్చేమో కానీ అందులో అంతులేని ప్రేమలు దాగి ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ చిన్న పల్లెటూరు మాది. నా పేరు సూర్య, వీళ్ళే నా చెడ్డీ దోస్తులు. చెడ్డీ దోస్తులు అంటే చిన్నప్పుడు అంగన్వాడిలో ఉప్మా తిన్న రోజుల నుంచి పెద్దయ్యాక కాలేజ్ బంక్ కొట్టి బిర్యానీ తిన్న రోజుల వరకు ఇలా కలిసే ఉన్నాం. ఒకరోజు హలో, సూర్యనే నేను మాట్లాడుతుంది. చెప్పండి. మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చింది. ఏంటది? ఫార్మా ఇండస్ట్రీ నుండి జాబ్ లెటర్ వచ్చింది. మీరు స్టడీ కంటిన్యూ చేస్తూ కూడా జాబ్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ వచ్చేసి హైదరాబాద్. మీరు ఈ మంత్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఎరా అలా కట్ చేస్తా? హైదరాబాద్లో జాబ్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది కదరా. అక్కడ ఎవడ కింద పని చేసుకుంటూ వాడు ఎన్ని మాట్లాడినా భరించుకుంటూ ఉద్యోగం చేయలేనురా. మనకేమైనా అక్కడ కష్టం వస్తే వినడానికి కూడా ఎవరు ఉండరురా. ఒకవేళ విన్నా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మామ, బావ అంటూ ఇలా ఆప్యాయంగా పిలుచుకొని మన వాళ్ళ దగ్గర ఉంటూ పొలం పని చేసుకుంటూ 10,000 వచ్చినా చాలురా. కన్న తల్లిని, సొంత ఊరిని, నానుకునే వాళ్ళని వదిలేసి వెళ్ళలేకపోయాను. అంత ఇష్టం మా ఊరంటే. పగలంతా పొలం పని చేసుకుంటూ సాయంత్రం మా వాళ్ళతో సరదాగా గడిపేసేవాడిని. ఇలా సరదాగా సాగిపోతున్న నా జీవితంలో నాకున్న ఒకే ఒక అలవాటు వల్ల నా జీవితమే తలకిందులుగా మారిపోయింది. ఎవరు అలా ఉన్నావు? ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబరు. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. రే, ధోరణి దగ్గర ఎవరో పూజలు చేశారంటరా. ముగ్గు వేసి మధ్యన దీపం పెట్టి ఏదో విచిత్రం బొమ్మ పెట్టారంటరా. రే, పొద్దున్న ఆడవాళ్ళు లేచి ముగ్గు వేసి మధ్యలో దీపం పెట్టి పూజలు చేస్తూ ఉంటారా. దాన్ని చూసి మనం లేదనుకుంటున్నారేమో. అయినా ఇలాంటి రోజుల్లో కూడా అలాంటి నమ్ముతారేంట్రా? నువ్వేరా ఎలాగొన్నా? నేను రాత్రి దొరింటి వైపు ఎవడో వెళ్ళడం చూసానురా, అది కూడా నగ్నంగా. మనూర్లోనా? ఎవర్రా? నైట్ చీకట్లో వాడి ఫేస్ మాత్రం కనిపించలేదు, కానీ వాడి చేతికి మెరుస్తున్న కడియ మాత్రం కనిపించింది. రాత్రి చూసిన కడియాన్నే మళ్ళీ పొద్దున్న చూశాను. నేను సూర్య కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ కడియాన్ని అక్కడ చూసా. అదే కడియాన్ని రాత్రి దొరింటి వైపు నగ్నంగా వెళ్ళేవాడి చేతికి చూసా. రాత్రి నగ్నంగా వెళ్ళింది సూర్యేనా? అయినా వాడేది గల చేస్తాడు. ఈ కథ పూర్తిగా తెలియాలనుకుంటే మనం రాత్రి కలిసి పడుకోవాలి.
ఏటైందిరా? ఏదో పీడకలరా. పేడకాలే భయపడి చచ్చాం కదరా. వచ్చాను కదరా. ఏమైందిరా? అరే అది ఎవరో చూడడానికి వెళ్దాం పదరా. నా వల్ల కాదురా, మీరు వెళ్ళండి. పద, సూర్య ఎక్కడ ఉన్నాడో చూద్దాం. తోరింటి వైపు అర్థంగా వెళ్తుంది సూర్య. రాత్రి తాగిన 2 బీట్లకి తల పట్టిందంటరా. పాలు తీసే ఉన్నాయే, మా నాన్న తీసుంటాడులే. తాతయ్య ఏమైంది? తాతయ్య ఏమైందిరా? దొర చనిపోయాడంట్రా. ఎవరు తాత నువ్వు? ఎప్పుడు చూడలేదు ఎక్కడ నిన్ను. ఆగు తాత, ఎవరు తాత నువ్వు? మతి స్థిమితి పోయిందేమోలే. చెప్పురా. రే దొర చనిపోయాడంట్రా. రే ఎప్పుడు, ఎలా జరిగింది? ఇంకెందుకు రా నటిస్తాం, చేసిందంతా చేసి. ఏం చేయడం రా? అన్యాయం దూరం చంపేశావు కదరా. నీకే అన్యాయం చేశాడు రా. రే నేను చెప్పడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అంతా నిద్రపోయాక అర్ధరాత్రి నగ్నంగా వెళ్ళి చేతబడి చేయడం మాకు తెలియదు అనుకుంటున్నారా? రే మీరేమంటున్నారో అర్థం కావట్లేదురా. నేను చేతపడి చేయడం ఏంటి? ఇవన్నీ ఇక్కడ దాపావా సరే, లేదంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఊరి నుంచి తరిమేసి వస్తుంది. ఇంకోసారి నీ మొహం కూడా చూపించుకో. ఆ క్షణం నేను ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో లేరని అర్థమైంది, కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, అసలు ఏం జరిగిందనేది అర్థం కాలేదు. నన్ను చూసి పిల్లలు ఎందుకు భయపడి పరిగెత్తారో, వీధిలో నడుస్తూ వెళ్తే ఎందుకు ఆడవాళ్ళను చూసి తలుపు మూసేశారో అని ఆలోచిస్తే, దొరని నేనే చేతపడి చేసి చంపా అని ఊరు మొత్తం నమ్ముతుందని అర్థమైంది. చేయని తప్పుని చేశా అని నా అనుకున్న వాళ్ళ నా మీద నిందమాపడం, సొంత ఊరు వాళ్ళని నన్ను వేరు చేసి చూడడం, పుట్టిన ఊరే నన్ను ఇంకోలా చూడడాన్ని తట్టుకోలేకపోయాను. అందుకే నిర్ణయం తీసుకున్నాను,
నిజ నిజాలు తెలుసుకోకుండా నేను అర్థం చేసుకోకుండా నీతో అలా మాట్లాడేవారు నీ వాళ్ళు ఎలా అవుతారు? జరిగిందేంటో తెలుసుకోకుండా నీతో అలా ప్రవర్తించే వాళ్ళు నీ ఊరు వారు ఎలా అవుతారు? చేయని తప్పుకి నువ్వు బలి అవ్వడం కాదు, వాళ్ళని బలి చెయ్యాలి. నీకేమాత్రం పగున్నా నీకు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకో. ఎలా తీర్చుకోవాలి? నువ్వే తప్పు చేసావని 8 మంది నింద మోపారు, అదే తప్పు చేసి నీ పగ తీర్చుకో. చేతబడా ఆ విద్య ఎలా నేర్చుకోవాలి? అది నేను చూసుకుంటా. ఈ రక్షున్నంత వరకు దైవశక్తి గాని దుశ్శక్తి గాని ఈ దరి చేరవు. ఈ తాంత్రిక పూజల్లో 2000కు పైగా విద్యలున్నాయి. అందులో ముఖ్యమైనవి బాలామతి, కాలజాదు, శిలంగి. అయితే ఇందులోని కావలసిన విద్య కపాల బంధన. శత్రువు మరణానికి ఈ కపాల బంధాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ సాధన చేసేటప్పుడు నీ పూర్తి దృష్టి పూజపైనే ఉండాలి. నువ్వు ఏకాగ్రత కోల్పోయావా, అది తిరిగి నీ మీదే ప్రభావం చూపిస్తుంది. అది నీ ప్రాణానికే ప్రమాదం. దీనికి కావలసినవి శత్రువు యొక్క తల వెంట్రుకలు, శత్రువు యొక్క కాలమట్టి, శత్రువు ఒంటి మీద ఉండే వస్త్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ శత్రు యొక్క తల వెంట్రుకలు బొమ్మ తల మీద పెడితే శత్రు యొక్క దేహం 50% వచ్చినట్టే. ఇక ఒంటి మీద వస్త్రం బొమ్మకు ధరిస్తే 70% వచ్చినట్టే. కాళ్ళ కింద బట్టి బొమ్మ కాళ్ళ కింద పెడితే 100% శత్రువు నీ ముందున్నట్టే. ఇక గాలి కనిపించిందా? ఏదో వెళ్ళినట్టు అనిపించింది. రక్త పిశాచుడికి వాసన అంటే మహా ఇష్టం. అది నీకు కనిపించిందంటే ఈ సాధన సరైన పద్ధతిలో త్రికరణ శుద్ధితో చేస్తున్నామని అర్థం. ఇక మొదలు పెడదాం. ఓం హరికిలం, చాంకిలం, చామండికిలం, దృష్ట పిశున, చిలచిలంత, వర్ధపాటి హో, భద్రకాళాయ నమః. ఈ రాత్రి గడిస్తే రేపు అమావాస్య రాత్రి తగులుతుంది. ఆ రోజు రాత్రి నీ శక్తులకి మరింత బలం చేకూరుతుంది. ఆ శక్తుల బలాన్ని ఉపయోగించి నీ పగ తీర్చుకో. మొదటి ప్రయోగం ఎవరి మీద చేయబోతున్నా? శ్రీకాకుళం కుంట పైన మనసున్నది, కొత్తమ్మ తల్లి జాతరకి రమ్మన్నది, వస్తావేటోలు పిల్ల వస్తావి.
మన ద్వారా ఈ రోజు రామనగౌడ చిత్ర పూజల వల్ల చనిపోయినరా. మనం వీళ్ళు చూస్తే ఉంటే మన ఊరే వాళ్ళు కూడా అయిపోద్దిరా. మన ఊరికి ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదురా. ఆ సూర్యుడిని ఊర్లోండి తరిమిసినా సరే సావు లాగట్లేదు. ఎవడు చెప్పాడ్రా సూర్యగాడు ఊరిలో లేడనే? మన ఊరు పొలిమేరులో ఉండి ఈ కథ అంతా నడిపిస్తూ ఉన్నాడు. వాడు శుత్ర పూజలు చేయడం నేను కల్లారా చూశాను. ఇంత తెలుసా కూడా ఇలా చూస్తారేంట్రా? ఈ రోజు వాడు ప్రాణాలు తీసా మళ్ళీ మనం ఊర్లో అడుగు పెట్టాలి. ఈ రోజుతో నీ ఆటలన్నీ ముగిసాయిరా. వీడిని ఎంత కొట్టి చంపినా చావన పామురా వీడు. వీడిని ఎలా కాదు, వీడు ఆనవాళ్ళు లేకుండా చేసేద్దాం. రేయ్ వీళ్ళు పెట్రోల్ తీసుకొని రండిరా. ఈ రక్షున్నంత వరకు దైవశక్తి గాని దృశ్యశక్తి గాని నీ దరి చేరవు. నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? ఎవరు నువ్వు? నా కోసం నాకు తెలీదు. నేను తలుచుకున్నానంటే నీకోసం నాకు తెలియకపోవడమా? ఊరికి దూరం అవ్వడం, ఆత్మహత్యకు పాల్పడడం, నీ పగకి వేరొకటి దారి చూపడం, నువ్వు నేర్చుకునే విధితో నీ ప్రాణ స్నేహితుడి ప్రాణమే తీయటం సరిపోతుందా? ఇంకా చెప్పమంటావా? ఇంత తెలుసుకున్నవాడివి నా స్నేహితులు నాకు చేసే మోసం కూడా తెలుసుకునే ఉంటావుగా. నీ స్నేహితులు నిన్ను మోసం చేయడం కాదు, నీకు నువ్వు మోసపోయావు. నేను మోసపోవడమా? నన్ను మోసం చేసేవాడిని ముట్టకుండానే మనాన్ని తీసుకెళ్లే మేధావుని. నువ్వు మేధావి అయితే ముందు జరిగిన దొరచావు గల కారణాలు ఎవరో, దొర ఇంటి వైపు నగ్నంగా శుద్ర పూజలు చేసింది ఎవరో తెలుసుకునేవాడు. ఇదంతా చేసింది ఎవరని నన్ను చెప్పమంటావా? ఎవరు? ఇదంతా చేసింది ఎవరు? నీకు ఈ విద్య నేర్పుతున్నాడే వాడే భైరాగి. అతను నా మంచి కోరేవాడు. అతను ఎందుకు ఇదంతా చేస్తాడు? మంచివాడా? అసలు నిన్ను నీ స్నేహితులు అనుమానించేలా చేసేదే భైరాగి. వాడు దొరను చంపి అది నువ్వు చేసేలా మార్చిందే భైరాగి. నువ్వు ఇంటి దగ్గర లేని రోజు వాడు దొరింటి వైపు నగ్నంగా వెళ్ళాడు. అది నీ మీద అనుమానం వచ్చేలా చేశాడు. వాడి దగ్గర నిన్ను రప్పించుకున్నారు. వాడి విద్యలు నేర్పించి ఆ రామన్గా నీ ద్వారానే బయలు చేయించాడు. ఎందుకు ఇదంతా చేశాడు? అసలు మీరెవరు? నన్ను కాపాడింది సాక్షాత్తు నందీశ్వరుడా? వాడు దొరను చంపి అది నువ్వు చేసేలా మార్చిందే భైరాగి. అసలు నిన్ను నీ స్నేహితులు అనుమానించేలా చేసేదే భైరాగి. ఇంకెంత దాస్తా భైరాగి? ఏం దాయిడవు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా నటించద్దు భైరాగి. నీకు దొరికి సంబంధం ఏంటి? నా స్నేహితుల్ని నాతో చంపించడానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు నన్ను నీ దారి రప్పించుకున్నావు? ఎవరు భైరాగి నువ్వు? చెబుతాను.
నువ్వెప్పుడు నీ ఊరు కోసం గొప్పగా చెప్తూ ఉంటావే, అదే మా ఊరు, మా సొంత ఊరు. నాకున్న ప్రపంచమంతా నా కన్న కూతురే. తను పుట్టగానే నా భార్య చనిపోయింది. ఆ రోజు నుంచి అమ్మా నాన్న రెండు నేనే అయ్యాను. ఇలా సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలో ఒక రోజు స్కూల్ టైం అయిపోతుంది. తినే నా కూతురు పల్లవి. మేము ఆర్థికంగా ఆస్తుల్లో వెనకబడి ఉండొచ్చేమో, కానీ నా కూతురు చదువు విషయంలో ఇప్పుడు ముందే ఉండేది. మొన్న జరిగిన జిల్లా స్థాయి ఎడ్యుకేషన్ టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్లో మన ఊరు నుంచే 2 పిల్లలు ఫైనల్ వరకు చేరుకోవడం ఎంతో గర్వంగా ఉంది. విద్యాలయ ప్రైవేట్ స్కూల్ నుంచి ఏ హర్షవర్ధన్, ఎంపీపీ గవర్నమెంట్ స్కూల్ నుంచి కే పల్లవి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారనేది చెప్పే ముందు ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు అనే దానికి నిదర్శనం ఏమిటంటే, ఏరా మొదట ప్లేస్ మనోడే కొడతాడంటావా? ఊరుకండయ్యా, అంత పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న మనబాబు ఎక్కడ? ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న బాలకుడు ఎక్కడ? మండల ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న కే పల్లవి విజయం సాధించింది. మన ఊరు ప్రెసిడెంట్ అయ్యుండి ఆ పేదోడి చేతులు కూతురు ఓడిపోండట. చెప్పమయ్యా. రేయ్, ఆ బాలవాడి కూతురు చేతిలో పుస్తకం ఉండకూడదు. అది స్కూల్లోనే కనిపించకూడదు. నేను చూసుకుంటా. సార్ చెప్పండి. రే దొరా, ఓసారి లోపలికి రా. వస్తున్నా. రే దొరబాబు, ఈరోజు సాయంత్రం స్కూల్ అదే టైంకి రైసు బుక్స్తో పాటు కొన్ని సామాన్లు వస్తాయి. అవి తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెడతారు. నీకు ఆ స్టోర్ రూమ్ తీసేస్తా. అవి సైలెంట్గా సైడ్ చేయి. జాగ్రత్త. మనం ఎన్ని చేయలేదు సార్, కొత్తగా చెప్పాలా? నేను చూసుకుంటా. నువ్వేట్ చేద్దావో తెలీదు. ఆ బాలుడు కూతురు రేపు స్కూల్లో కనిపించకూడదు. సార్ మొన్న సైడ్ చేసిన అమౌంట్ మీ అకౌంట్లో వేసాను, చూసుకున్నారా? ఏదేమైనా దొరా, ఎంతటి సరుకైనా ఎవరికీ తెలియకుండా మాయం చేసే టాలెంట్ నీకు ఒక్కడికే ఉందరా. ఊరుకోండి సార్. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి పిల్లలు కొంచెం సదుపాయాలను దోచుకుని తింటారా? ఈ రోజుతో మీ పని అయిపోయిందిరా. ఇంకా మీరు జీవితాంతం చెప్పకూడదు తినేలా చేస్తారా? జీవితాంతం చెప్పకూడదు. ఇప్పుడు నీకు జీవితమే లేకుండా పోయింది. రే, జరిగింది ఎవరికైనా చెప్తే నాకేం అర్థం కావట్లేదురా. మీరేం కంగారు పడకండి సార్, మన ఇద్దరి చేతులకి ఎటువంటి మట్టి అంటకుండా నేను చూసుకుంటాను. వెంటనే ఏదో ఒకటి చేయరా. ఇందులో 2 లక్షలు ఉంది. నువ్వేం చేస్తావో తెలియదు. ఆ బాలగడ కూతుర్ని ఈ భూమి మీదే శాశ్వతం లేకుండా చేయాలి. ఈ పాయిజన్ పిల్లలందరూ భోజనం చేసే సమయంలో ఇది అందులో కలిపే. నీకు ఇచ్చింది అడ్వాన్స్ మాత్రమే. ఈ పని పూర్తి చేస్తే నీకు ఇంకా ఇస్తా. ఆ బాలుడు కూతురు స్కూల్లో కనిపించకూడదు. నిద్ర వస్తుందా అమ్మా? పల్లవి, అమ్మా పల్లవి, ఏమైంది పల్లవి? అమ్మా
ఏమైందో తెలుసా? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ బాలవాడి కూతురు స్కూల్లోనే కనిపించకూడదు. కులం తక్కువ నా కొడక నా బండి ఎక్కుతావురా? పల్లవి పల్లవి దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేసారి ఎదపోతే పెంచావా మీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవా చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవనంటూ పడుకుంటున్నావా నూరేళ్ల నిద్రతో నిప్పలు మూసావా. నిర్ణయించుకున్నా నా కూతురు సావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని. అందుకే ఈ తాంత్రిక విద్యలు నేర్చుకున్నాను, ఆ శుద్రచేత పూజలు ఆరితేరాను, ఆ దొరని చేతబడి చంపాను. దొరని చంపినట్టే నా స్నేహితులు కూడా చంపాల్సిందిగా. నాకెందుకు నీ విద్యలు నేర్పా? నీ స్నేహితుడు రాఘం మీద నా విద్యలు కొన్ని 100 సార్లు ప్రదర్శించా, కానీ వాడి నీడని కూడా తాకలేకపోయా. ఎందుకని? ద్వారా ఈరోజు రామనగౌడు చిత్రపూజ వల్ల చనిపోయినరా? ఆ దొరగాని చేతబడి చేసి చంపారంటే నెక్స్ట్ నా మీదే ప్రయోగించబోతున్నారా? లోపలికి రా. ఏమైందో చెప్పు. నాకెవరో క్షుద్ర పూజలు చేయాలనుకుంటున్నారు బాయ్. నాకు చాలా భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలి బాయ్. ఈ రక్ష మరొక కంట కనిపించకుండా నీ మలతాడికి కట్టుకో. ఈ తాయితు నీకున్నంత వరకు ఎవరేమి చేయలేరు. కానీ 2వ పాదంలో పుట్టినవాడు, కన్యకాంక్షలు కలిగినవాడు, అమావాస్య రోజు విద్యను మొదలుపెట్టినవాడు, వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి బేట. నువ్వేం భయపడవసరం లేదు. రేపు అమావాస్య రోజు గడిస్తే వారు కూడా నిన్నేం చేయలేరు. వెళ్ళొస్తా బాయ్. నా కూతురు చనిపోయిందని బాధ ఒకవైపు, చంపిన వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నానని పగ ఒకవైపు. ఈ రెండింటి మధ్యలో నాలో నేను ఎంతో రగిలిపోయేవాణ్ణి. అప్పుడే కనుబొమ్మల కలయికతో నువ్వు నాకు కనిపించావు. ఆ రోజు నుంచే నీ కోసం తెలుసుకోవడం మొదలుపెట్టా. నా పగ తీర్చుకోవడానికి ఆ భగవంతుడే నీ రూపంలో వచ్చినట్టు ఒక్కసారిగా అనిపించింది. అందుకే నీ స్నేహితులకి నీ మీద అనుమానం వచ్చేలా చేశా. నిన్ను ఊరి నుంచి వేరు చేసి నా దారిలోకి రప్పించి అమావాస్య రోజు నీతో చేతబడి చేయించా. నాకు ఇంకో దారి కనిపించలేదు సూర్య. నీ ప్రమేయం లేకుండా ఇదంతా చేయడం నా తప్పే, క్షమించు. కానీ నా కూతురు లాంటి పేద పిల్లలని అన్యాయం చేసి ఇప్పుడు ఊళ్ళో దర్జాగా తిరుగుతున్న నా కొడుకులకి శిక్ష పడాలంటే రేపు అమావాస్య రాత్రి నేను శ్మశానంలో సిద్ధంగా ఉంటా. నీకు న్యాయం అనిపిస్తేనేరా, నీకు న్యాయం అనిపిస్తేనేరా. నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, వాడు మనకున్న రక్షణ తీస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. రే రాఘవ రారా, టైం అయిపోతుంది.
నేను శ్మశానంలో సిద్ధంగా ఉంటా. హలో, ఎంతసేపు ఇంకా? నేనే ఫోన్ చేస్తానన్నాను కదా, నువ్వెందుకు చేసావు? సరే, ఇప్పుడేంటి? సరే, ఏం లేదు. వచ్చేటప్పుడు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా రా, నేను డోర్ తీసి ఉంచుతా. సరే, వస్తున్నా. ఇప్పుడు మనం చేయబోయే ప్రక్రియ పేరు బాణామతి. అంటే రేణుకా అవతారాన్ని నీలోకి ఆహ్వానించి శత్రువుని నీ ద్వారా బలివ్వడం. ఈ విద్యలో నువ్వేమాత్రం ఏమరి పట్టుకున్నావో కళ్ళలో నుంచి నోట్ల నుంచి రక్తం వచ్చేస్తావు. అంత ప్రమాదకరమైన సాధనిది. ఎంత త్రికరణ శుద్ధితో చేస్తావో అంత త్వరగా రేణుకా అవతారం నీ శరీరంలోనికి ఆవగిస్తుంది. హలో, నాకు ఇంక ఓపిక లేదు. మార్నింగ్ ఫోన్ చేస్తా. ఈ తాయితీ నీకున్నంత వరకు ఎవరేం చేయలేరు బేటా. రేణుకా అవతారం ఆహ్వానించింది. ఈ కపాలం మట్టిలో కలిస్తే వాడి కూడా మట్టిలో కలిసినట్టే అంతం.